సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం తెలంగాణ ప్రభుత్వం మరియు సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిపి తీసుకొచ్చిన ఒక కొత్త స్కీమ్‌ని అయితే మనం తెలుసుకుందామండి దీని గురించి. ఇది యాక్చువల్‌గా ఎప్పటినుంచో ఉందండి. మనకి చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇది రన్ అవుతుంది. సో చాలా మందికి ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఉన్నా సరే చాలా మందికైతే దీని గురించి తెలీదండి. సో అదే వచ్చేసి లేబర్ కార్డ్ అండి. లేబర్ కార్డ్ అనేది మన కార్మికుల కోసం అయితే ఎవరైతే భవన నిర్మాణ కార్మికులుంటారో వాళ్ళ కోసమైతే ప్రవేశపెట్టడం జరిగిందండి. సో, ముందుగా వారి కోసం ప్రవేశపెట్టిన తర్వాత చాలా వర్కర్స్‌ని గూడా దీంట్లోకైతే తీసుకోవడం జరిగిందండి. చాలా కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ అలాగే వెల్ఫేర్ బోర్డ్ వాళ్ళు. సో, దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందామండి. సో, వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్‌డేట్స్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ లేబర్ కార్డ్ అంటే ఏంటి? సో, లేబర్ కార్డ్ అంటే ఏం లేదండి. ఎవరైతే వర్కర్స్ ఉంటారో డైలీ వేజెస్ వర్కర్స్ వాళ్ళైతే ఈ లేబర్ కార్డ్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుందండి. సో, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలెలా అప్లై చేసుకోవాలనైతే చూద్దాం. సో, దీని బెనిఫిట్స్ చూసుకుంటే గనక మనకి యాక్సిడెంటల్ డెత్ ఒకవేళ ఈ కార్డ్ ఉన్న వ్యక్తి గనక యాక్సిడెంట్‌లో చనిపోతే గనక వాళ్ళకైతే 10,00,000 ఇవ్వడం అయితే జరుగుతుందండి గవర్నమెంట్. 10,00,000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నార్మల్ డెత్ అయితే గనక 2,00,000 ఇవ్వడం జరుగుతుంది. సో, ఇవన్నీ ఇంతకు ముందున్న స్టేట్ గవర్నమెంట్ అయితే 6,00,000 అలాగే 1,00,000 ఉండేవండి. ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్‌ని 6 నుంచి 10 వరకు మార్చింది. నార్మల్ డెత్‌ని 1,00,000 నుంచి 2,00,000 వరకైతే పెంచడం జరిగింది. అలాగే మ్యారేజ్ గిఫ్ట్ అంటే మీకు తల్లిదండ్రులకి లేబర్ కార్డ్ ఉంటే వాళ్ళ పిల్లలకి మ్యారేజ్ అయితే 30,000 వరకైతే వస్తుంది. అంటే 30,000 అయితే ప్రతి పెళ్ళికైతే వస్తుంది. అలా ఇద్దరికైతే వస్తుంది మీ కుటుంబంలో ఇద్దరు పెళ్ళిళ్ళకి. అలాగే పెళ్ళిళ్ళకనే కాదండి. మీ కూతురు గనక ఎవరైనా డెలివరీ అయితే వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లల వరకైతే 30,000, 30,000 2 విడతలలో పడడం జరుగుతుంది ఇద్దరి పిల్లలకి. సో, అది. ఈ లేబర్ కార్డ్ అనేది ముఖ్యంగా ఆడపిల్లల తండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోవాలండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆడపిల్లల తండ్రికి. సో, ఖచ్చితంగా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆడపిల్లల తండ్రి ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళ వరకు. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోమని చెప్పండి. సో, మనకి గవర్నమెంట్ అయితే డబ్బులు ఇస్తున్నప్పుడు మనం ఎందుకని వదులుకోవడం. సో, కంపల్సరీ అయితే మీరైతే షేర్ చేయండి ఈ వీడియోని వాళ్ళకి. మనం అప్లై చేసుకున్న వితిన్ 2, 3 మంత్స్‌లోనే మనకైతే అకౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో, దీని ప్రాసెస్ అనేది మనం తెలుసుకుందాం నెక్స్ట్. సో, దీనికి అప్లై చేయడానికి ఏజ్ ఎంత అని మీరు అడగొచ్చు. సో, దీనికి చాలామంది ఎవరు పడితే వాళ్ళు అప్లై చేసుకుంటారండి. సో, దీనికంటూ సర్టెన్ ఏజ్ అయితే ఉంది. ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే రూల్ అయితే ఉంది. అదేంటంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే 59 సంవత్సరాల లోపు ఉండాలండి. 18-59 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. 59 దాటిందంటే మీకు రిజెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా అసలు అప్లికేషనే ఓపెన్ అవ్వదు. ప్రొసీడ్ అవ్వదు ముందుకి. సో, కంపల్సరీ అండి 18-59 మధ్యలో ఉన్న తల్లిదండ్రులు గాని, లేదా వ్యక్తులు గాని ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకోండి. 59 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ గనక చూసుకుంటే, సో, దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుందండి. సో, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి రేషన్ కార్డ్. సో, రేషన్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలండి క్యాండిడేట్స్‌కి. అలాగే మీ ఫ్యామిలీలో ఎంతమందైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా ఆ రేషన్ కార్డ్‌లో ఉండే విధంగా చూసుకోండి. ఎందుకంటే మీకు ఆ లేబర్ కార్డ్ మీద వచ్చే పేర్లన్నీ కూడా రేషన్ కార్డ్‌లో ఉన్న పేర్లు మాత్రమే వస్తాయండి. సో, ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. రేషన్ కార్డ్‌తో పాటు ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్, అలాగే ఈ-శ్రమ్ కార్డ్ అని మనకి ఉంటుందండి. సో, అది ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే ఎంబడే వెంటనే వస్తుంది. ఒక 5 మినిట్స్‌లోనే వచ్చేస్తుంది. ఆ కార్డ్ ఒకటి తీసుకోండి. ఈ-శ్రమ్ కార్డ్ అంటారు. మీకు తెలియకపోతే యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి చాలా వీడియోస్ వస్తాయి. సో, అదైతే తీసుకోండి. దాంతో పాటు బ్యాంక్ పాస్‌బుక్. ఇది కంపల్సరీ ఉండాలి బ్యాంక్ పాస్‌బుక్ క్యాండిడేట్‌ది. అలాగే 2 పాస్ ఫోటోలు. ఇవి ఉంటే సరిపోతుందండి. మళ్ళా చెప్తున్నా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ-శ్రమ్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ అలాగే 2 పాస్ ఫోటోలు. ఇవన్నీ క్యాండిడేట్‌కి సంబంధించినవై ఉండాలి. నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే, సో, దీనికి మనంతట మనమైతే ఆన్‌లైన్‌లో గాని, మొబైల్‌లో గాని అప్లై చేసుకోవడానికైతే వీలుండదండి. ఖచ్చితంగా మీ నియర్ బై ఏదైతే మీ సేవ ఉందో, ఆ మీ సేవకి వెళ్లి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, మన యూట్యూబ్‌లో అయితే చాలా ఫేక్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆన్‌లైన్‌లో మనమే అప్‌లోడ్ చేసుకోవచ్చని. సో, అవన్నీ కూడా ఫేక్. దీనికైతే ప్రస్తుతానికి ఎలాంటి ఆన్‌లైన్ మనకి ఇండివిడ్యువల్‌గా అయితే ఇవ్వలేదండి అప్లై చేసుకోవడానికి. కంపల్సరీ మీ సేవకి వెళ్ళాల్సిందే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని. మీ సేవలో అప్లై చేసినాక మనకైతే ఒక రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. చలానా లాంటిది. ఆ చలానా ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మళ్ళా మనం లేబర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీ సేవలో ఆన్‌లైన్ చేపించిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ లేబర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి కార్డ్ అప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఎంత ఖర్చొస్తుందన్నా అంటే మొత్తం గూడా, సో, దీనికి మీరు చెల్లించాల్సింది కేవలం రూ. 110 మాత్రమేనండి. ఆన్‌లైన్‌లో ఫీజు మాత్రం రూ. 110 మాత్రమే మనకైతే గవర్నమెంట్‌కి కట్టాల్సుంటుంది. సో, పైన మీ సేవ వాళ్ళు మరి ఎంత తీసుకుంటారనేది ప్రతి
డిస్ట్రిక్ట్ ప్రతి ఊరికైతే మారుతా ఉంటుంది. అలాగే కొంతమంది మిడిల్ వ్యక్తులు ఉంటారు, మధ్యవర్తులు. వాళ్ళ ద్వారా కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళ ద్వారా వెళ్తే చానా అమౌంట్ అయితే మీకు పెరగడం జరుగుతుంది. సో, అది కూడా మీరు గ్రహించాల్సి ఉంటుంది. అలాగే ఈ కార్డు కొంతమంది అంటుంటారండి, ప్రతి సంవత్సరం రెన్యూల్ చేసుకోవాలని. సో, ప్రతి సంవత్సరం రెన్యూల్ చేసుకునే పద్ధతనేది ఇంతకు ముందు ఉండేదండి. సో, ఇప్పుడైతే దీన్ని 5 ఇయర్స్‌కైతే పెంచారు. 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే రెన్యూల్ చేసుకోవాల్సుంటుంది. సో, మీరు ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూల్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా సేమ్ ఇలా ఈ డాక్యుమెంట్స్ తీసుకొనెళ్తే సరిపోతుందండి మనకి. వెంటనే రెన్యూల్ అయితే అయిపోతుంది. సో, ఇది ఫ్రెండ్స్ లేబర్ కార్డ్ గురించైతే. ఎవరైతే మీకు చుట్టుపక్కల తెలిసిన వాళ్ళైతే ఉన్నారో, ఎవరైతే కార్డ్ లేని వాళ్ళు ఉంటారో, సో, వాళ్ళకి వీడియో కంపల్సరీ షేర్ చేయండి. అలాగే వాళ్ళని తీసుకోమనైతే చెప్పండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవే అనే కాదు, కొన్ని కొన్ని ఏరియాల్లో ఫ్రీగా బ్లడ్ టెస్ట్‌లు కూడా చేస్తున్నారండి క్యాంపులు పెట్టి. సో, ఈ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తున్నారు. ఫ్యూచర్‌లో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఈ కార్డు. సో, కంపల్సరీ ఇప్పుడే మీరైతే తీసుకోండి. ఒక్క తెలంగాణ స్టేట్ నుంచే దీని మీద మనకి 15,00,000 వరకు అయితే లబ్ధిదారులు పొందుతున్నారండి. సో, కంపల్సరీ అయితే తల్లిదండ్రులు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలి.